నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెల్లాపూర్ సంబంధించినటువంటి విగ్రహాల గొడవ రోడ్డుకి ఎక్కింది. అటు బీసీ సంఘాల నాయకులు ఎవరు స్పందించకుండా, బీసీ సమాజానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు స్పందించకుండా, ఓయూ విద్యార్థులు మాత్రం తరచు దానిపైన స్పందిస్తూ ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు ఓయూ శ్రీకాంత్ ఉన్నారు. అన్న చెప్పండి, అసలు విగ్రహాల ఎందుకు మొదలైంది? అక్కడ విగ్రహాలు ఎందుకు లేదంటే విగ్రహాలు బీజేపీ స్టార్ట్ చేసింది. బీజేపీకి ఎలక్షన్లు వస్తే మందన చంపాలి, లేకపోతే మంది మధ్యలో లొల్లన పెట్టాలి. బీజేపీ ప్రధాన లక్ష్యం కాబట్టి అందులో భాగంగానే తెల్లాపూర్లో లొల్లి పెట్టారు. తెల్లాపూర్ ప్రజలు గొప్పవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క లొల్లిని, వీళ్ళ యొక్క ఎత్తుగడలు తెల్లాపూర్ ప్రజలు పసిగడతారు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ అక్కడ ఎవరైతే లొల్లి పెట్టారో వాళ్ళందరికీ తగిన బుద్ధి కూడా తెల్లాపూర్ ప్రజలు తెలియజేస్తారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని సీన్స్లలో అక్కడ జ్యోతిబా పూలే యొక్క విగ్రహాన్ని కాళ్ళతో తంతున్నటువంటి పరిస్థితుల్లో మనకు కనిపించినాయి. సో ఇట్లాంటి టైంలో అంటే జ్యోతిబా పూలే అంతటి మనిషి కాదా? అంటే శివాజీకి సంబంధించినటువంటి చరిత్ర బయట తెచ్చినటువంటి వాడిని ఈరోజు కాళ్ళతో తనడం, ఈ పరిస్థితి ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను అందుకే ఏమని చెప్పిన ఇంతకుముందు కానీ బతాయిలకు సిగ్గుండాలి అంటున్నా. ఈ దేశంలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా శూద్ర రాజ్యాన్ని స్థాపించిన మా తాత ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన నుంచి స్ఫూర్తి పొంది అసలు మనం ఈ దేశ మూలవాసులు మన తాత రాజులు కదరాబాయి, మనం ఇట్లా ఎందుకున్నామరా, మనం ఇట్లా ఏ మతం ఉంచిందిరా అని చెప్పి ఆయన చరిత్రను వెతికి తీసి రాయగడ్ల 1869 రాయగడ్ల ఆయన సమాధి ఉంటే ఇగో మన తాత సమాధి ఇదిరా అని చెప్పి లోకానికి చూపెట్టినవాడు మహాత్మా జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే నుంచి స్ఫూర్తి పొందిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పిండు. ఎందుకు? మహాత్మా జ్యోతిరావు పూలే ఛత్రపతి శివాజీ నుండి స్ఫూర్తి పొందింది కాబట్టి అని చెప్పి మహాత్మా అంబేద్కర్ చెప్పిండు. అట్లా తెల్లాపూర్ ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ దేశానికి మూల పురుషులు వీళ్ళు, ఈ దేశం కోసం నిలబడ్డ వ్యక్తులు వీళ్ళు, మన బహుజన రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తులు వీళ్ళు అని చెప్పి ఛత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెడదామని వాళ్ళనుకుంటే వీళ్ళకు తెలివిలేని బతాయిగాలు అందరు కలిసి ఆ ప్రాంతం మీద దాడి చేసి రాత్రి తెల్లాపూర్లో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టారు. ఛత్రపతి శివాజీ విగ్రహం ఎవరు పెట్టాలి? మేము పెట్టుకోవాలండి. మా తాత మీరు మీ సావర్కర్ విగ్రహాలు పెట్టుకోరు, మేము ఇక్కడ మీ సావర్కర్ విగ్రహాలు పెట్టుకోలే కదా. మరి మీరు మా తాత విగ్రహాలు ఎట్లా పెట్టుకుంటారు? సిగ్గుండాలి. హిందూ మతానికి శివాజీ ప్రతీక అని చెప్తే మరి అదే శివాజీ పట్టాభిషేకం అప్పుడు నీ హిందూ మతానికి చెందిన ప్రతినిధులు, నీ బ్రాహ్మణులు ఆయనకి ఎందుకు పట్టాభిషేకం చేయలే? చెప్పండి. వీడియో తీయండి, వీడియో ఉన్నది కదా. ఒక బాపనోడు కాలు బొట్టన వేలు కాలుతో ఆయనకు బొట్టు పెడతాడు. సిగ్గుందా ఈ బతాయిలకు? మాట్లాడతారు దీని మీద? మీరు పలుమార్లు ఊరికే బత్తాయిలు అనడం హిందువులకు ఇబ్బంది కలిగించే విషయం కదా. మీరు హిందువులు అంటున్నారా లేకపోతే కొంతమందిని అంటున్నారు? నేను కూడా హిందువులు అన్నా. హిందూ మతం ముసుగులో హిందువుల మీద దాడికి పాల్పడే బతాయిగలను అంటున్నా. హిందువులు నేను ఎందుకంట? నాది హిందూ సమాజం కాదా? హిందువులు నేను ప్రేమించనా? మేము హిందూ దేవుల మొక్కమా? వీళ్ళు మాకు కొత్తగా హిందూ మతం నేను నేర్పుతూ చూసినా గాలు బతాయిలు అంట. నేను అది అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఫేక్ అవుట్ల నుంచి పెడతా చూసిన మెసేజ్ గలీజ్గా వాళ్ళని బతాయిలు అంటున్నా. అది అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా ఐటమ్ నెంబర్ 6, ఐటమ్ నెంబర్ 7 అని ఇద్దరు ఎంపీలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకు అక్కడ ఐటమ్ నెంబర్ 7 అని రఘునందన్ రావుని మీరు మధ్యలో తీసుకురావడం? నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే. నేను చాలా స్పష్టంగా, చాలా అవగాహనతో చదువుకున్న వ్యక్తిగా మాట్లాడినా, వాళ్ళ లెక్క మాట్లాడలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడినట్లంటే ఇప్పుడు ఈ మధ్య వాస్తవానికి మా మెదకు రఘునందన్ రావు అడ్వకేటు చాలా తేలికల వ్యక్తి, చాలా గొప్పడు అనుకున్నా. ఈ మధ్య మీరు గమనించిరా అన్ని ఆగమాగం మాట్లాడుతుండు. ఆగమం ఎవరు మాట్లాడుతారు? రాష్ట్రంలో ఇద్దరు ఒకరు మాట్లాడారు. ఫస్ట్ ఎవరు? బండి సంజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత రఘునందరావు మాట్లాడుతున్నాడు. ఆయన ఐటమ్ నెంబర్ 6 అండి, ఐటమ్ నెంబర్ 7 అండు. అలా తప్పేముంది? ప్రజల గురించి చాలా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఐటమ్ నెంబర్ 7 కాకపోతే రాత్రి గాఢ విగ్రహం ఎందుకు పెట్టినావు? అంటే అక్కడ ఉన్నటువంటి తన స్థానిక ఎంపీ కాబట్టి తనని పిలిచిరు కాబట్టి గెస్ట్ లాగా పోయి ఇనాగ్రేషన్ చేసి. ఏమంటున్నా, నువ్వు స్థానిక ఎంపీవి. ఎవరికి ఎంపీవు? పార్లమెంట్లో అంటే ప్రజలందరికీ నువ్వు ఎంపీవి. మరి నువ్వు ఎవరి ఎంపీకి అయినావు చెప్పు? రాత్రి విగ్రహానికి ఏర్పాటు చేసినానికి రాత్రి నీకు నువ్వు చొరబాటుదారు నువ్వు ఎంపీవి కదా. ఎంపీలు తెలంగాణ పోతారా? ఎంపీలు ఎప్పుడు పోవాలి? ప్రజల సమక్షంలో పొద్దుగాల పోవాలి. మరి రాత్రి ఎట్లా పోతావా? ఇట్లా మాట్లాడితే మేము వ్యతిరేకమా చెప్పు? మరి ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాల నాయకులు కావచ్చు, ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పుడు మా బీసీ సంఘాలు అనేవి స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘాలు కాదు, అది ఉపాధి కలిగిన సంఘాలు. ఉపాధి ఎటుంటే సంఘాలు అటుంటాయి. ఏ సంఘాలు వాళ్ళకి తెలియాలి. నేను మా బీసీ సమాజం గురించి, బీసీ ప్రజల గురించి మాట్లాడుతున్నాను. మా బీసీ ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారా లేరని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ సంఘాలు ఎవరు ఎన్నుకున్నాయని కూడా బీసీ ప్రజలు చాలా స్పష్టంగా, చాలా క్లారిటీతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాలు పసిగడతారు. నిరంతరం బీసీల రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. నాకు నిరంతరం బీసీలో రాజ్యాధికారం కోసం కావాలన్నలేమో ఒక ఆయన రాజ్యాధికారం రావాలన్నాడు, కాంగ్రెస్ ఎత్తి తీసుకొచ్చిండు. ఇంకో ఆయన రాజ్యాధికారం రావాలని చెప్పి నరేంద్ర మోడీ ఎత్తి తీసుకొచ్చిండు. ఇగో మా దాంట్లో కుల సంఘాలన్నీ పెట్టుకుని రాజ్యాధికారం అంటారు, వాళ్ళని రాజులని చెప్తారు. వీళ్ళు మా కోసం వచ్చే సంఘాలు కావు, ఇవి వాళ్ళ కోసం పనిచేసే సంఘాలు.
ఇప్పుడు ఎట్లున్నాయి తెల్లాపూర్లో పరిస్థితి విగ్రహాల దగ్గర? కొల్లాపూర్లో ఖచ్చితంగా ఆ ప్రజలు ఏ విగ్రహాలు పెట్టాలనుకున్నారో ఆ విగ్రహాలు ప్రజలే పెట్టుకుంటారు. అందులో వీళ్ళందరూ ఏలు పెట్టాలని చూడకూరు. ఏలు పెడితే ప్రజలు ఏలు కొత్తారు. మీకు సంబంధం విషయం మీరు దూరం ఉండరు. అనవసరంగా మీ రాజకీయ సమాజం మీరు పొందబెట్టుకోకూడదు. రానున్నటువంటి రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ వారు స్పందించకపోతే? మేము ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే మహాత్మా జ్యోతిరావు పూలేని ఎవడైతే కాలుతుంది అన్నిండో ఆ దొంగనా కొడుకుని ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయకపోతే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే అభిమానులు, ఆయన బీసీ ఛత్రపతి శివాజీ బీసీ బీసీ సమాజానికి మాకు చైతన్యం లేదా సమాజానికి? మేము ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే కాలుతో తన్న వ్యక్తిని శిక్షించకపోతే చట్టరీత్యా మీద చర్యలు తీసుకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో చలో తెల్లపురాన్ని పిలుపునిస్తాం. చాలా పెద్దతో కూడా ఈ కార్యక్రమం చేపడతాం. బీసీ ప్రజలకు ఏం చెప్తారు? ఇట్లా పలుమార్లు దాడులు జరుగుతూ ఉన్నాయి, దీనిపైన ఏం చెప్తారు బీసీ ప్రజలకు? బీసీ ప్రజలారా మీకు చేతులకు మొక్కుతున్నా మీరు అందరూ ఆలోచన చేయండి. ఛత్రపతి శివాజీ మన జాతి, మహాత్మా జ్యోతిరావు పూలే మన జాతి. మన జాతి మధ్యన ఈ దొంగ కొడుకులు అందరూ చిచ్చు పెట్టి మన జాతిని విడగొడుతురు. మీరు ముందు వరుసలు ఉండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించుకోవాల్సింది మీరు. మీ జనం ఎక్కువ మీరుంటే మీరు పరిపాలించాలి. కానీ కొన్ని రోజులు ఆయన ఎంబడి తిరగబడుతుంది, కొన్ని రోజులు ఈయన ఎంబడి తిరగబడుతుంది. మీరు ముందు వరుసలు ఉండు రే బీసీలు. మీరు ముందు వరుసలు ఉంటే మీ వెనక ఎస్సీలు ఎస్టీలు మేము అందరం కలిసి వస్తాం. మాకు మీరు పెద్దన పాత్ర వహించమని చెప్తున్నాం మేము. చెప్పండి, మీరు ఇంకెన్ని రోజులు తిరుగుతారు వాంచండి వీంచడం ఆయనకి? ఇది తప్పు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో బ్రాహ్మణిదాన్ని కోసిన వ్యక్తి. ఆ బ్రాహ్మణ వ్యతిరేకంగా బీసీలు కొట్లాడాలి. అది కదా. థ్యాంక్ యూ సో మచ్.